सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते माङ्गल्यम् सन्तुनानेन मम जीवनहेतुना कण्ठे भक्तानि सुभगे पञ्चेव शरदाम् కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. కస్తూరి తిలకం దిద్ది చిరునవ్వులు చిలకరించి జనకుడు శ్రీరామునికి మామయ్యాడు, ఈడడుగులేసి సీతకు తను దైవమయ్యాడు. కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. కళ్యాణం కళ్యాణం పెళ్ళాడింది. జ్ఞాన ప్రసూనాంబికయే ప్రేమించింది, శ్రీకాళహస్తి సునీతను పెళ్ళాడింది. నిజమైన ప్రేమలోన దైవమున్నది, ఈ లోకమెప్పుడు దాని గూర్చి పాడుతుంటుంది. కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. ఏమండి, మన అమ్మాయికి పెళ్ళై 6 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఇంటికొస్తోంది. మీరు ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారంటే. రే తిరుపతి, అల్లుడు అమ్మాయి ఇవాళ వస్తున్నట్టు నాతో ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? అయ్యా నేను మర్చిపోయానండి. ఆ ఉంగరం ఎక్కడా? ఉంగరం లేదండి, కింద భద్రంగా ఉంది. నేను వాళ్ళు వస్తున్నారేమో చూస్తాను, మీరు వచ్చేయండి. అయ్యగారు కారు వచ్చిందండి. అలాగా అయ్యా, గౌరమ్మ అల్లుడు గారు వచ్చేసారు, త్వరగా రండి. రండి రండి. రామ్మా గౌరీ. రండి అల్లుడు. అమ్మా గౌరీ. అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా. ఇదిగోండి కొంచెం ఉండండి. బాగా తిప్పండమ్మా, మన గౌరమ్మకి దిష్టి ఎక్కువ. బాబు దిష్టి తీస్తున్నారు కదా, పంచి దించేయండి. ఇటివ్వండి. ఇలా రామ్మా, ఇది తీసుకెళ్ళి. ఏంటి ముసలిలాగా అంత స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్ గా వెళ్ళు. ఏమ్మా నువ్వు ఇట్లా కంగారు పెడితే ఎట్లా చెప్పా? నీ మాట నేను కారు స్పీడ్ గా పోనిచ్చి యాక్సిడెంట్ చేస్తే అయ్యగారి దగ్గర తన్నులు తినేది నేనే కదా. నాన్న దగ్గర జీతం తీసుకుంటున్నావుగా, తన్నులు తింటే నష్టమేంటి? తన్నులు తింటే పర్వాలేదు, ఉద్యోగం నుంచి తీసి పారేస్తే నాకు జాలీ. ఏ డ్రైవర్ కారాపు. ఏంటి వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారు?
అయ్యో ఏయ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి? లేట్ అయిపోతుందేమో కదా. ఏయ్ ఎందుకే అందరూ నడిచి వెళ్తున్నారు? మన ఊరు బస్సు మిస్ చేసేసామే. తర్వాత 6 గంటలకే బస్సు ఉంది. సర్లే అందరూ కార్లో ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. ఏయ్ వద్దే వసుంధరా, మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే. ఆ విషయం మీకెందుకే? అందరూ కార్లో ఎక్కండి. వద్దే, మా మాట నేను చెప్తున్నాను, మర్యాదగా ఎక్కుతారా లేదా? వద్దమ్మా, నా మాట వినమ్మా. ఈ కారులో ఎక్కే వాళ్ళకి ఎవరికైనా సరే స్తోమత అనేది ఉండాలని చెప్పినారమ్మా అయ్యగారా. ఏయ్ డ్రైవర్, అదంతా నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని డోర్ ఓపెన్ చేయి. అట్లమ్మా. అందరూ ఎక్కండి. మీరు ఎక్కండి. ఏయ్, సరే, పద. అమ్మా. అది అంతగా పిలుస్తుంది కదా. ఎక్కండి. ఏయ్ డ్రైవర్, అమ్మా. త్వరగా కార్ పోని, ఫాస్ట్ గా పోనివ్వు, సరేనా? అట్లేనమ్మా. నువ్వెవరు? రాజభాస్కర్ కూతురివి. ఎంత ధైర్యం ఉంటే దాన్ని పోయేవాళ్ళని కార్లో ఎక్కించుకుంటావు? ఏమయ్యా, తనకు తెలియజేస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను వద్దనే చెప్పినాను అయ్యగారు, కానీ చిన్నమ్మగారు నా మాట ఇంటే కదా. చూడు, చిన్నమ్మగారు చెప్పారు, పెద్దమ్మగారు చెప్పారని కారణాలు చెప్పావు, ఒక్క చీరేస్తాను, జాగ్రత్త. ఏయ్ ముసలాడా, నా మీదే కంప్లైంట్ చేస్తావా? నువ్వు బయటికి రా, నీ పని చెప్తాను. అయ్యో, చచ్చింది గొర్రె. వసు అక్క, ఎప్పుడొచ్చావక్క? నా సంగతి అలా ఉంచు. నాన్న నిన్ను ఎందుకు తిట్టాడు వసు? అరే పో అక్క, ఆయనకి వేరే పని లేదు. నువ్వున్నంతకాలం నిన్ను తిట్టారు, ఇప్పుడు నేను దొరికాను. అది వదిలే, బావొచ్చారా? వచ్చారు, ఇప్పుడే బయటకు వెళ్ళారు. అయ్యో, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. అప్పనా ఎంతమంది ఉన్నారే? అందరూ ఎదురు చూస్తున్నారన్నా. రమ్మనే. ఒక్కొక్కరు రండి. గురువా, 3 రోజులుగా నా కడుపులో గడబిడ తగ్గడం లేదు. పేరేంటి? బాపూజీ. కాంబోజీ రాగల్లో ఒక పాట పాడి ఈ 2 ఉండల్ని గుట్టుకుని మింగేస్తే తగ్గిపోతుంది. అప్పన్నా 2 ఉండలి. ఇదిగోన్నా. ఇదిగో. కాంబోజీ రాగంలో పాట వేసుకుంటే బాగుంటది. నగు మోము చూపించవా నా సామి, నగు మోము చూపించవా. ఆహా, గురువా, ఇది భోజనానికి ముందు పాడి వేసుకోవాలా, భోజనం తర్వాత పాడి వేసుకోవాలా? వంట చేసే ముందే మీ అమ్మను ఒకసారి పాడమని చెప్పు. వంట అంతా అయిన తర్వాత మీ ఆవిడ్ని పాడమని చెప్పు. భోజనం అయిన తర్వాత నువ్వు, మీ అమ్మ, మీ పిల్లలు అందరూ నీ చుట్టూరా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒకసారి పాడమని చెప్పు, చక్కగా తగ్గిపోతుంది. ముందు డబ్బులు తీ. నగు మోము చూపించవా స్వామి. కరెక్టేనా? మనసార నన్నేలరా. ఆహా, నగు మోము చూపించవా. బాబుగారు, నాకు వారం నుంచి పని కావట్లేదు. అయ్యో, ఒరే చూసావా, వాడికి పోతోంది అంటున్నాడు, వీడికి పోవట్లేదు అంటున్నాడు. వాడికి వస్తోంది అంటున్నాడు, వీడికి రావట్లేదు అంటున్నాడు. అప్పన్నా, అందులో ఉన్న దీర్ఘ విరోచనం ఉండలు 2 ఇచ్చుకోనా. ఇదిగో నాయనా, దీని మీద నీ పళ్ళు పడకుండా బాగా కరిచి తినాలి నువ్వు. ఇదిగోండి. అవును, నాకు పాట వినిపించరా? ఉంది. జోరుగా హుషారుగా చెరువు గట్టు కెడతావు, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా. అయితే తగ్గిపోతుందంటారా? పో వేల పో పొమ్మికన్, ఇక రావలదు రా తగదు పో. జోరుగా హుషారుగా. ఏమండే, కూర్చుంటే నడువు నొప్పి వస్తుంది. అయితే నుంచవయ్యా. నిలబడితే మోకాలు నొప్పి పెడుతుంది. అయితే పడుకోవయ్యా. పడుకుంటే ఒళ్ళంతా నొప్పి పెడుతుంది. కష్టమైన జబ్బే పాపం. ఇంట్లో చీమల మందు ఉందా? ఉందండి. అది తీసుకో. అలాగే 2 సారా ప్యాకెట్లు కొనుక్కో. అవి కలిపి 2 ఒక గ్లాసులో పోసి బాగా రంగరించి ఒక కొట్టు కొట్టే సరిపోతుంది. అయ్యో, చస్తానే. చచ్చిపోతే నష్టం ఏంటి? నువ్వు బతుకుంటే ఇంట్లో వాళ్ళకి సుఖమా, వీధిలో వాళ్ళకి సుఖమా? పాట. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో నీకక్కడో గుంటుంది. అక్కడే నాకో గుంటుంది. వెళ్ళు. ఏమిటి? అయితే నీ ఒంటి నిండా అందరి చేత 4 పీకులు పీకించుకో, అదే సరిపోతుంది. పోరా, ఇదంతా పెద్ద జబ్బు కింద చెప్పడానికి వచ్చాడు. అయ్యా, నాకు పాట. భలే మంచి రోజు, మేకు దిగిన రోజు. ఈ టెక్నిక్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా కొంచెం నేర్పించు. యారా, నిన్న వచ్చిన కుర్రాడివి నువ్వు. మా తాతయ్య దగ్గర 10 ఏళ్ళు, మా నాన్న దగ్గర బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు నేర్చుకున్న ఈ టెక్నిక్ ని నువ్వు 2 ఏళ్లలోనే కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 15 ఏళ్ళు పని చేయి, ఆ తర్వాత ఈ టెక్నిక్ నేను నేర్పిస్తా. ఇలా చూడు, నాకు చాలా ఆకలేస్తుంది, నేను తినేసి వస్తాను. నువ్వు ఈ హాస్పిటల్ బాగా చూసుకో. ఎవరైనా కస్టమర్ కనుక వచ్చినట్టయితే నన్ను ఒకసారి పిలు, వెంటనే వచ్చేస్తా. ఉండేది 4 డబ్బాలు, 4 ఉండలు, 4-5 ఆకుకూరలు. దీని హాస్పిటల్.
మావా ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. ఏంటో లక్ష్మి, నీకు మొదట పెడితేనే నాకు తిన్నట్టు ఉండదే. ఏ రోజైనా నీకు పెట్టకుండానే తిన్నానా? చెప్పవే, తిను. ఏమిటమ్మా ఇక్కడ నుంచున్నా? ఏం లేదమ్మా. ఈ పాలు అల్లుడు గారికి ఇచ్చేసి నువ్వు వెళ్ళి పడుకోమ్మా.